బంగ్లాదేశ్ జట్టుతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అలాగే 15 మంది సభ్యుల బృందాన్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాళ్లు బుమ్రా, సిరాజులతో పాటు గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లకు సైతం ఈ టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఇక ఇదే క్రమంలో ఐపీఎల్ ఆటగాళ్లకి అవకాశం కల్పించారు. నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షత్ రాణాలకు కూడా ఈ టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే టీమిండియాలో కీలక ప్లేయర్లు లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లతో స్క్వాడ్ ను ప్రకటించినప్పటికీ ఈ స్క్వాడ్ లోని ఓ ఆటగాన్ని చూసి బంగ్లాదేశ్ జట్టు వణికిపోతుంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మయాంక్ యాదవ్. ఇప్పుడు అతని గురించి అంతా టాపిక్. అతని ఖచ్చితత్వమైన స్పీడ్ బౌలింగ్ ని ఎలా తట్టుకోవాలనేది బంగ్లా బ్యాటర్లలో వణుకు పుడుతుంది. గత ఐపీఎల్ సీజన్ లో గంటకు 150కి పైగా వేగంతో స్థిరంగా బంతులు వేస్తూ అందరి దృష్టి ఆకర్షించిన ఈ 22 ఏళ్ల మయాంక్ యాదవ్ గాయంతో టోర్నీ మధ్యలో వైదొలిగాడు. ప్రస్తుతం అతను కోలుకోవడంతో బీసీసీఐ మయాంక్ యాదవ్ కు ఈ బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో చోటు కల్పించింది. 2024 ఐపీఎల్ సీజన్ లో గంటకు 156 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు యువ ఆటగాళ్లలో చాలా మంది 140 నుంచి 150 స్పీడ్ తో బంతులు వేసి ఉండవచ్చు. కానీ ఖచ్చితత్వంతో బంతులు విసరడం అంటే అది అసాధ్యం. మయాంక్ యాదవ్ ఐపీఎల్ లో అలాంటి బంతుల్ని విసిరి తక్కువ ఎకనామీతో పరుగులు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది. అతని స్పీడ్ ను తట్టుకోగలమా అనేది బంగ్లా బ్యాటర్ల ఆలోచన. అక్టోబర్ 6 నుంచి ఈ 3 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది.